నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లేబర్ మార్కెట్ను ప్రవాసులు శాసిస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ కార్మిక మార్కెట్ 2025 డిసెంబర్ చివరి నాటికి పెరుగుదల కొనసాగుతూ కనిపించిందని చెప్పేసి 2,62,960 మంది కొత్త కార్మికులు లేబర్ మార్కెట్లో చేరడంతో 8.9% పెరుగుదల కనిపించిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. అధికారిక డేటా వివరాల ప్రకారం మొత్తం శ్రామిక శక్తి 2024 డిసెంబర్ చివరి నాటికి 29,40,000 మంది కువైట్లోని లేబర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటే 2025 చివరి నాటికి డిసెంబర్ చివరి నాటికి కార్మిక మార్కెట్లో పనిచేసే కువైటీలు మరియు ప్రవాసుల సంఖ్య 32,12,000కు చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో 5,25,500 మంది పనిచేస్తూ ఉంటే వీరిలో 3,95,110 మంది కువైటీలు ఉంటే 1,30,400 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి, అలాగే ప్రైవేటు రంగంలో 18,25,000 మంది ప్రవాస కార్మికులు మరియు కువైటీలు పనిచేస్తూ ఉంటే అందులో కేవలం 3.63% మంది కువైటీలు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే 96.36% మంది ప్రవాసులు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ కార్మిక మార్కెట్ను శాసిస్తూ ఉన్నారని చెప్పేసి, కువైట్ జాతీయుల్లో ఎక్కువ మంది మనం చూసుకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లోని పలు రంగాలలో మనం చూసుకుంటే కానీ ప్రవాసులే ఆధిపత్యాన్ని అయితే చెలాయిస్తూ ఉన్నారన్నమాట. ఏ రంగంలో చూసుకున్నా సరే కానీ ప్రవాసులు ఉన్నారన్నమాట. ఆరోగ్య రంగం కావచ్చు, లేకపోతే మురు రంగం కావచ్చు, ఏ రంగం చూసుకున్నా ప్రైవేటు రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ప్రవాసులైతే కువైట్ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కువైట్ రాజు గారు కూడా చెప్పారన్నమాట. కువైటీలు మరియు ప్రవాసులు ఇద్దరు 2 భుజాల మీద కువైట్ దేశాన్ని మోస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి, కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.